తిరుమల లడ్డూకి సంబంధించి ఒకటి హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేస్తే బుధవారం వింటాం పిల్లుని ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అప్పుడే వింటాం అప్పుడు మాట్లాడదామంది. దాంతో ఈలోపు నడుస్తుంది. ఇక్కడ వైసీపీ తరపున సమాధానం ఏంటంటే సాక్షి ప్రొజెక్ట్ చేసింది టీటీడీకి 2013 అక్టోబర్ నుంచి 2019 మార్చి వరకు బరేలీకి చెందిన ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 33 లక్షల కేజీల ఆవు నెయ్యి సరఫరా చేసింది. అప్పట్లో 5 ఏళ్లు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2016 మార్చి నుంచి 6 నెలల పాటు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి పూర్తి స్థాయిలో నెయ్యి సరఫరా బాధ్యతలను టీటీడీ అప్పగించింది. 2016 సెప్టెంబర్లో నిర్వహించిన టెండర్లో కూడా మరో 6 ఏళ్ల పాటు నెయ్యి సరఫరా బాధ్యతలను టీటీడీ అదే సంస్థకు అప్పగించింది. అప్పట్లో అధికారంలో ఉంది చంద్రబాబు ప్రభుత్వమే. 2017 ఏప్రిల్లో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకే 8.35 లక్షల కేజీల ఆవు నెయ్యిని సరఫరా చేసే బాధ్యతలను టెండర్ల ద్వారా టీటీడీ అప్పగించింది. 2017 అక్టోబర్లో 8,58,216 కేజీలు, 2018 జనవరిలో 23.3 లక్షల కేజీల ఆవు నెయ్యి సరఫరా చేసే బాధ్యతలను ఇదే సంస్థకు అప్పగించింది. 2018 జూన్ 29, 2018 అక్టోబర్ 10న నిర్వహించిన టెండర్లో కూడా ఇదే సంస్థకు నెయ్యి సరఫరా బాధ్యతను టీటీడీ అప్పగించింది. అప్పుడంతా అధికారంలో ఉంది చంద్రబాబు ప్రభుత్వమే. వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు పలు సంస్థలకు టెండర్ల ద్వారా ఆవు నెయ్యిని సరఫరా చేసేందుకు టీటీడీ అప్పగించింది. ఏడాది జూలై 12న ఎన్డీడీబీకి టీటీడీ పంపిన ఆవు నెయ్యి శాంపుల్ ప్రీమియర్ అగ్రి ఫుడ్ సరఫరా చేసిందే. చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజముంటే 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు అంటే టీడీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జంతువులు కొవ్వు కలిపిన ఆవు నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది అనుకోవాలి అని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ టీటీడీ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని తేల్చి చెప్తున్నాయంటూ 2024 జూలై 23న ఎన్డీడీబీ నివేదిక వచ్చిన వెంటనే టీటీడీ ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి ఆవు నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్లు కల్తీ అయ్యాయని చెప్పారా లేదా? దాదాపు 2 నెలల తర్వాత చంద్రబాబు ఎన్డీఏ కూటమి మీటింగ్లో నెయ్యికి బదులు జంతువులు కొవ్వు వాడుతున్నారని చెప్పడం దురుద్దేశం కాక మరేంటి? ఈ 2 నెలలు ఎందుకు మౌనంగా ఉన్నారు? బుధవారం సడన్గా రాజకీయ వేదికపై ఎందుకు మాట్లాడారు? టీటీడీ ఈవో మాట్లాడిన దానికి భిన్నంగా చంద్రబాబు అనుకో రాజకీయ విమర్శలు చేయడంలో ఆంతరం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్టును రిలీజ్ చేయడం వెనక మీకున్న కుట్రపూర్తి ఆలోచన బహిర్గతం అవుతుంది కదా. నీ హయాంలోనే ఎన్డీడీబీకి టెస్టుకు పంపించావు, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిపోర్ట్ వచ్చింది, దానికి ఎవరు బాధ్యులు? సమాధానం చెప్పాల్సి నువ్వే చెప్పకుండా పైగా అరుస్తావెందుకు అంటూ సాక్షి ద్వారా క్వశ్చన్ చేసుకొస్తున్నారు.